ఓం శ్రీ గురుభ్యో నమ. మన్నాదో జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమ. పూజ్య గురుదేవుల పాదపద్మములకు నమస్కరిస్తూ ఓం శ్రీ గురుభ్యో నమ. చిన్నప్పుడు పల్లెటూరులో ఉన్నప్పుడు అన్నింటిలో పెద్దవాళ్ళు ఉంటారు, బామ్మలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, వాళ్ళు ఉండేవాళ్ళు. సాయంత్రం 6 గంటకల్లా భోజనం చేసుకొని 6 బయట మంచం వేసుకొని వాళ్ళ పక్కన పడుకొని ఉంటే కథలు చెప్పేవాళ్ళు. మంచి మంచి కథలు చెప్పేవాళ్ళు, ఇంటూ నిద్రపోయేవాళ్ళు. నిజానికి ఆ కథ అనేటువంటిది ఎంతో అర్థవంతంగా, జ్ఞానవంతంగా ఉండేది. అప్పుడు మన చిన్నపిల్లలు, మనకు తెలియదు. కథ చెప్పు అంటే నానమ్మో బామ్మ చెబుతూ ఉంటే హాయిగా గొరకబెట్టి నిద్రపోయేవాళ్ళు ప్రశాంతంగా. కానీ వాళ్ళు చెప్పేటువంటి కథలు అంత గొప్ప జ్ఞానం ఉందని మనకు తెలియలేదు, చెప్పేవాళ్ళు లేరు. వయసు దాటుకొని ముందుకు వచ్చేసామన్నమాట. అందరికీ ప్రతి ఇంట్లో కూడా చెప్పేటువంటి ఒక కథ ఏమిటంటే, అనగనగా ఒక రాజుకి 7 కొడుకులు. 7 కొడుకులు వేటకెళ్ళారు. వేటకెళ్ళి 7 చేపలు తీసుకొచ్చారు, ఎండబెట్టారు. 6 చేపలు ఎండాయి, ఒక చేప ఎండల. చేప నువ్వెందుకు ఎండలేదు అంటే గడ్డి అడ్డం వచ్చింది. గడ్డి నువ్వెందుకు అడ్డం వచ్చావంటే ఆవు మేయలేదు. ఆవు నువ్వెందుకు మేయలేదంటే పనివాడు మేత వేయలేదు. పనివాడ నువ్వెందుకు మేత వేయలేదంటే ఆవ బువ్వ పెట్టలేదు. అవ్వ నువ్వెందుకు బువ్వ పెట్టలేదంటే పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు. పిల్లడా నువ్వెందుకు ఏడుస్తున్నారా అంటే చీమ కుట్టింది. చీమ నువ్వెందుకు కుట్టేవా అంటే నా బంగారు పుట్టలో ఏలి పడితే నేను కుట్టనా అంది. అప్పుడు మనకు హాయి నిద్ర వచ్చేసి నిద్రపోతాం అన్నమాట. నిజానికి దీనిని బ్రహ్మజీవైక్య సంవాదం అంటారు. బ్రహ్మజీవైక్య సంవాదం అంటారు. జీవుడు బ్రహ్మలో ఐక్యం కావడం అనే అర్థంతో వచ్చేటువంటి ఒక గొప్ప కథ ఇది. ఏమిటయ్యా కథ అంటే, అనగనగా ఒక రాజు. ఆ రాజు ఎవరు? నీ శరీరంలో ఉండేటువంటి నీ అధిపతి, అంటే ఆత్మ అని అర్థం. ఆత్మకి 7 కేంద్రాలు ఉంటాయి. ఏమిటి 7 కేంద్రాలు అంటే, మూలాధారం నుంచి సహస్రారం దాకా ఉండేటువంటి 7 చక్రాలు. మామూలుగా ఎవరైనా యోగ సాధన చేస్తే, ఆధ్యాత్మిక సాధన చేస్తే 6 చక్రాలు దాటుకోవచ్చు. ఒక మాదిరిగా బాగా కష్టపడితే 6 చక్రాలని దాటుకోవచ్చు. ఆ 7వ చక్రం అంతేలిగ్గా ఎవ్వరికి కూడా అందదు, దాటలేము, చేయలేము. ఈ శరీరంలో ఉండేటువంటి 7 నాడీ కేంద్రాలు అనబడేటువంటి చక్రాలన్నింటినీ కూడా చేపలతో పోల్చారు. 7 చేపలతో పోల్చారు. 6 చేపలు ఏదో ఒక విధంగా ఏదో ఒక సాధన చేస్తా దాటుకోవచ్చు. 7వది ఇక్కడ చేప అంటే 7వ చేప ఏమిటి? సహస్రారం. అది ఎందుకు ఎండలేదు, అది ఎందుకు పక్వానికి రాలేదంటే గడ్డివే అడ్డం వచ్చింది. నువ్వు ఎన్ని చక్రాలు దాటినా, ఎన్ని సాధన చేసినా కర్మక్షయము కాకపోతే సహస్రార చక్రం దగ్గరికి రాలేవు అని చెప్తుంది శాస్త్రం. ఎలా? జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం మన గీతలో చెప్తాడు. కర్మ అడ్డం వచ్చింది. కర్మలు 3 రకాలు: ప్రారంభ కర్మ, ఆగామి కర్మ, సంచిత కర్మ. ఈ 3 కర్మలు కాలితే కానీ ఎంత యోగ సాధన చేసినా సరే 3 కర్మలు కాలితే కానీ ఆ సహస్ర చక్రాన్ని దాటుకోలేవు అని చెప్తుంది. అక్కడేం కావాలి మనకు? జ్ఞానం కావాలి. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం, జ్ఞానం అనే అగ్ని చేత కర్మదగ్ధమవుతుంది. అక్కడ ఏం చెప్తోంది? ఆవు గడ్డి మేయలేదు. ఆవెవరు? జ్ఞానం. అక్కడ జ్ఞాన సాధన చేయలేదు కాబట్టి గడ్డివం అడ్డం వచ్చింది. ఏమడ్డం వచ్చింది? గడ్డివం. ఎందుకని? అక్కడ జ్ఞానం ఎలా నువ్వు పని జరగల. ఏంది? పనివాడ నువ్వెందుకు వేయలేదంటే అక్కడ పనివాడు ఎవరు చెప్తారు? పని, నువ్వు చేసే పని, సాధన.
ఆవుని జ్ఞానంతో పోల్చాడు, పనివాడిని నువ్వు చేసే సాధనతో పోల్చాడు. పని అక్కడ అంటే జ్ఞానం సంపాదించుకోవాలి, కష్టపడి సాధన చేసి జ్ఞానం సంపాదించుకోవాలి అని చెప్తోంది. పనాడా నువ్వెందుకు వేయలేదంటే అవ్వ బొవ్వ పెట్టలేదు. అక్కడ బొవ్వ అంటే ఏంటి? మాయ. నేను మాయలో చిక్కుకున్నాను, మాయ వల్ల బొవ్వ పెట్టలేకపోయింది. అవ్వ అంటే ప్రకృతి వస్తుంది అక్కడ. యోగ సాధన చెయ్యాలంటే ఎన్నో రకాల అడ్డంకులు వస్తాయి ప్రకృతి పరంగా. ప్రకృతిని దాటుకుంటే కానీ పరమాత్మ చేరుకోలేవు. ఇక్కడ ప్రకృతి అడ్డం వచ్చింది, అది అవ్వ. తర్వాత బోబెట్ల అంటే అవ్వ శ్రద్ధగా చేయలే. శ్రద్ధ ముఖ్యం అక్కడ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ వల్ల మాత్రమే జ్ఞానం నీకు లభిస్తుందని చెప్తారు శాస్త్రంలో. దేనివల్ల? శ్రద్ధ వల్ల. అక్కడ అవ్వ నువ్వు ఎందుకు పెట్టలేదంటే పిల్లవాడు ఏడుస్తున్నాడు అని. పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు? జీవుడు ఎందుకు ఏడుస్తున్నాడు? ఎప్పుడైనా సరే గుణాల వల్ల. ఎందుకు ఏడుస్తున్నారు అంటే చీమ కుట్టింది అని. చీమ నువ్వెందుకు కుట్టావంటే నా బంగారు పుట్టలో ఏలు పెడుతున్నాయని కుట్టనా. ఈ బంగారు పుట్ట, చీమల పుట్ట అంటే ఏమిటి? అక్కడ గుణాలు, నీ లోపల గుణాలు. నువ్వేం చేసావు? గుణాల జోలికి వెళ్ళావు. ఇక్కడ ఆడు కుట్టింది, ఏడుస్తూ ఉన్నావు. ఇక్కడ వరుసగా పైకి వెళ్దాం. లాస్ట్కి ఏమవుతుంది? 7వ చేప ఎండకుండా వచ్చింది. బ్రహ్మ జీవైక్య సంవాదం అంటాం. ఈ సహస్రార చక్రం దాటాలంటే 3 కర్మలు తొలగిపోవాలి. ఏదో ఒక విధంగా నువ్వు 6 చక్రాలు దాటగలుగుతావో తప్ప 7వ చక్రాన్ని దాటాలంటే ఖచ్చితంగా నీవు శ్రద్ధతో, శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అందట్లుగా శ్రద్ధతో జ్ఞానాన్ని ఆచరించినట్లయితే, గీతలు ఏం చెప్తారు? అర్జున, జ్ఞాని కన్నా యోగి కన్నా జ్ఞాని అధికుడు, జ్ఞాని కన్నా యోగి అధికుడు. నువ్వు యోగివే కమ్ము. ఇప్పుడు జ్ఞానముతో యోగివి కమ్ము. జ్ఞానము తెలుసుకుని యోగివి కా. నువ్వు జ్ఞానము లేని యోగము సిద్ధించదు. ఇక్కడ వీడేం చేశాడు? పుట్టలో ఏలు పెట్టాడు, గుణాలకు వెళ్ళిపోయాడు. గుణాల్లో ఏలు పెట్టాడు వీడు. గుణాలు పెడితే గుణాలు గుట్టాయి వీడిని. మనం కూడా అంతే. మనకుండేటువంటి గుణాలు ఉన్నాయి కదా. ఏ గుణాలు? సత్వ రజో తమో గుణాలు. ఈ గుణాలకు వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు మనం. ఈ బుద్ధి పనిచేయక గుణాలకు వెళ్ళినప్పుడు గుణాలు మనల్ని కొడతాయి. ఇక్కడి మొదలవుతుంది సాధన, వెనక్కి పోతూ ఉండడం. మరి ఎలా దాటుకోవాలి గుణాల నుంచి అంటే, గుణం అంటే నువ్వు తెలుసుకోవాలి అసలు. ఫస్ట్ గుణం అంటే ఏమిటి? సత్వగుణం అంటే ఏమిటి? రజోగుణం అంటే ఏమిటి? తమో గుణం అంటే ఏమిటి? నువ్వు తెలుసుకున్నట్లయితే దాటే ప్రయత్నం చేస్తావు. ఇది ఎంతో రహస్యమైన అంతరార్థంతో కూడుకున్నటువంటి జ్ఞాన సంబంధమైన కథ. ఈ కథలన్నీ కూడా పూర్వము ఏ కథ చెప్పినా సరే, ఏ వేమన పద్యాన్ని తీసుకున్నా సరే, భగవద్గీతలో ఉండేటువంటి సారాంశాన్ని తీసుకొని దాని పిల్లలకి బోధించేవాళ్ళు. రామాయణ మహాభారతాలు కథలన్నీ కూడా, శ్రీకృష్ణ శతకము, వేమన పద్యాలన్నీ కూడా బోధించేవాళ్ళు పిల్లలకి. అర్థం తెలిసేది కాదు, కథ చెప్పేవాళ్ళు. ఇప్పుడు దాన్ని మనం విడదీసినట్లయితే ఎంత అద్భుతంగా చూడు. 7 చేపల కథ అన్నీ కూడా మన దేహంలో ఉండేటువంటి కథగానే మనం చూడాలి. దీని కనుక మనం డీప్గా ఆలోచించి పరిశీలించినట్లయితే 7 చేపలంటే ఏమిటి, ఎలా దాటుకోవాలి, 7వ చేప ఎలా ఎండబెట్టుకోవాలి, అది పెట్టుకోవడం మనం ఏమి చేయాలి అన్నీ అర్థమవుతుంది. ఇది ఇక్కడ ఒకటి ఇందా చెప్పాను, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని. అది ఎప్పుడు? నిజమైన సద్గురువుని ఆశ్రయించి వారి పాదాలు పట్టుకొని వారి ద్వారా జ్ఞానాన్ని పొందినప్పుడు ఆ జ్ఞానము నీకు కర్మను దగ్ధం చేసి నీవు చేసేటువంటి యోగ సాధన ద్వారా సహస్రార చక్రాన్ని చేరుకోవచ్చు. దీనిని ఏమంటాము? బ్రహ్మ జీవైక్య సంవాదంగా చెబుతాము అని చెబుతూ, ఓం శ్రీ గురుభ్యో నమః. స్వస్తి.